కర్ణాటక బస్ ఇన్సిడెంట్. ఈ ఒక్క స్టోరీ చెప్పే ముందు ఒక్కసారి ఊహించుకోండి. 25th డిసెంబర్ మార్నింగ్ 4 అవుతుంది. అందరూ స్లీపర్ బస్లో గాఢ నిద్రలో ఉన్నారు. రోడ్డు మొత్తం కామ్గా ఉంది. ట్రాఫిక్ ఆల్మోస్ట్ నిల్. ఒక్కసారి ఆలోచించండి, ఒక మదర్ తన బాబును హగ్ చేసి పడుకుంది ఆ బస్సులో. అలా జర్నీ నడుస్తుంది. ఆపోజిట్ సైడ్లో హెవీ కంటైనర్ ట్రక్ స్పీడ్గా వస్తుంది. నైట్ టైం కాబట్టి డ్రైవర్ కాన్సన్ట్రేషన్ స్లోగా వీక్ అయింది. ఒక్క మూమెంట్లో కంట్రోల్ మిస్ అయి ట్రక్ డివైడర్ని క్రాస్ చేసింది. బస్ డ్రైవర్కి ట్రక్ హెడ్లైట్స్ సడన్గా కనిపించాయి. రియాక్షన్ టైం సెకండ్స్ కూడా లేదు. ఇంపాక్ట్ చాలా జరిగింది. ట్రక్ నుంచి డీజిల్ రోడ్డు మీద పడిపోయింది. బస్ సైడ్ నుంచి స్పార్క్స్. విత్ ఇన్ ది మూమెంట్ ఫైర్ స్టార్ట్ అయింది. బస్ మొత్తం ఫైర్ అంటుకుంది. అక్కడ వాళ్ళు లేచారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. భయం, కన్ఫ్యూజన్, హెల్ప్లెస్నెస్. లాస్ట్ మూమెంట్ వరకు కూడా ఆ బిల్లాన్ని వదలలేదు. వాళ్ళు కళ్ళు తెరవక ముందే 11 మంది ప్రాణాలు పోయాయి. ఈ స్టోరీ ఏం సెన్సేషనల్ కాదు, కానీ ఒక్క నిజం ఉంది. హైవే కన్స్ట్రక్షన్లో ఒక చిన్న తప్పు వల్ల అనేక మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.